అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, మొదలుపెట్టేసాం కూడాను, తెలుసుకుంటున్నాము. మన జీవితంలో ఆచరించడం కూడా మొదలుపెట్టాము. తెలుసుకుందామా? మీ స్వప్నాలు ఏమిటి? ఇక్కడ చెప్పే అద్భుతమైన అభ్యాసాలన్నీ మీ కలల సాకారం కోసమే. కనుక మీరు ఏమి కావాలని కలలు కంటున్నారో వాటిని గురించి స్పష్టత కలిగి ఉండాలి. ఒక కంప్యూటర్ ముందో లేదా ఒక కాగితం కలం తీసుకునో మీరు కావాలని కలలు కనే విషయాలేమిటో వ్రాసుకోండి. మీకేం కావాలో ఆ విషయాన్ని గురించి అన్ని వివరాలు వ్రాసుకోండి. మీరేం చెయ్యాలనుకుంటున్నారో లేదా మీ జీవితంలో ఎటువంటి మార్పు అభివృద్ధి కాంక్షిస్తున్నారో స్పష్టంగా వివరంగా వ్రాసుకోండి. మీ వృత్తి ఉద్యోగాలలో, ఆరోగ్యం విషయంలో, డబ్బు విషయంలో, మీ బాంధవ్యాల విషయంలో, వీటిలో మీరు ప్రముఖంగా ఏమి కోరుకుంటున్నారో ఆలోచించి వ్రాసి పెట్టుకోండి. మీరెంత వివరంగా స్పష్టంగా వ్రాసుకుంటే అంత మంచిది. అయితే మీరు వాటి జాబితా వ్రాసుకోవడం మాత్రం ముఖ్యం. అంతేకాని వాటిని ఎలా సాధించబోతున్నామని కాదు. అవెలా సాధ్యమో అనేది మీలో ఉండే కృతజ్ఞతాభావం యొక్క మహిమ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మహిమే మీకు అన్నీ సాధించి పెడుతుంది. మీరు కాంక్షించే ఉద్యోగం దొరకాలంటే ఆ ఉద్యోగం ఎలా ఉండాలో అనేది మాత్రమే ఊహించండి చాలు. మీకు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించండి. అంటే ఎలాంటి కంపెనీలో పనిచేయాలనుకుంటున్నారు? ఆ ఉద్యోగాన్ని గురించి మీ భావాలేమిటి? ఎన్ని గంటలు పనిచేయాలనుకుంటున్నారు? ఏ ఊళ్ళో పనిచేయాలనుకుంటున్నారు? ఎంత జీతం కావాలనుకుంటున్నారు? మొదలైన విషయాలను గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నింటినీ కూలంకుషంగా ఆలోచించి వివరంగా వ్రాసిపెట్టుకోండి. మీ పిల్లల చదువుల కోసం డబ్బు అవసరమనుకోండి. వాళ్ళ చదువు గురించి అన్ని వివరాలు వ్రాసుకోండి. ఏ స్కూల్లో చేర్చాలనుకుంటున్నారు? అక్కడ చదివితే ఎంత ఫీజు కట్టాలి? పుస్తకాలకెంతవుతుంది? వాళ్ళ తిండి ఖర్చు, బట్టల ఖర్చు, రవాణా ఖర్చులు అన్నీ బేరీజు వేయండి. అప్పుడు మీకు వారి చదువుకు ఎంత ఖర్చవుతుందో ఒక అంచనా వస్తుంది. మీరేదైనా పర్యటనకు వెళ్ళాలనుకుంటే మీరు ఏ ఏ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎన్ని రోజులు ప్రయాణం చెయ్యదలుచుకున్నారో, ఏమేమి దర్శించాలనుకుంటున్నారో, ఎట్లా ప్రయాణించాలనుకుంటున్నారో, అంటే విమానమా, రైలా, రోడ్డా, నౌకాయానమా, ఇవన్నీ వివరంగా వ్రాసుకోండి. మీకొక మంచి జీవన భాగస్వామి కావాలంటే అతనికి ఆమెకి ఎటువంటి లక్షణాలుండాలో స్పష్టంగా వ్రాసుకోండి. అట్లాగే మీ బాంధవ్యాలు మరింత మెరుగ్గా ఉండాలనుకుంటే అది ఎట్లా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో వ్రాసుకోండి. ఎవరెవరితో మీ అనుబంధాలను మెరుగుపరుచుకోదలుచుకున్నారో అన్నీ స్పష్టంగా రాసుకోండి. మీ ఆరోగ్యంలో అభివృద్ధో, ఏదైనా అస్వస్థత నుంచి విముక్తో కోరుకుంటే అది ఏ విధంగా ఉండాలో, ఎట్లా సాధించాలో వ్రాసుకోండి. మీరు మీకిష్టమైనట్లుగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది మొత్తంగా ఎట్లా ఉండాలో, ప్రతి గది ఎట్లా ఉండాలో వివరంగా స్పష్టంగా వ్రాసి పెట్టుకోండి. అట్లాగే మీకెటువంటి వస్తువులు కావాలనుకుంటున్నారో, అంటే ఒక కారు కానీ, దుస్తులు కానీ, ఇతర ఉపయోగకరమైన వస్తువులు కానీ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా వ్రాసి పెట్టుకోండి. మీరేదైనా సాధించాలనుకుంటే, అంటే ఒక పరీక్ష పాస్ అవ్వాలనుకుంటేనో, లేదా ఒక క్రీడలో గెలుపు సాధించాలనుకుంటేనో, ఒక సంగీతకారునిగానో,
వైద్యునిగానో, రచయితగానో, శాస్త్రవేత్తగానో, వ్యాపారవేత్తగానో రాణించాలనుకుంటే మీరు సాధించదలుచుకున్న విషయాన్ని గురించి వివరంగా వీలైనంత స్పష్టంగా వ్రాసి పెట్టుకోండి. మీ జీవితకాలం అంతా కూడా మీ కలల జాబితా అట్లా తయారు చేసుకుంటూ ఉండమని నేను మిమ్మల్ని గట్టిగా కోరుతున్నాను. చిన్నవైనా పెద్దవైనా ఏ కోరికలైనా సరే, ఇప్పుడు కోరుకునేవి, ఈ నెలలో కోరుకునేవి, ఈ సంవత్సరంలో కోరుకునేవి అన్నీ వ్రాసి పెట్టుకోండి. తరువాత మళ్ళీ కలిగే కోరికలని కూడా వాటికి కలపండి. అప్పుడు మీ తీరిన కోరికలను ఆ జాబితా నుండి తొలగించండి. మీకు కావాల్సిన వాటి జాబితా వెయ్యాలంటే ఈ విధంగా వాటిని విభజించినప్పుడు ఆ పని మరింత సులభమవుతుంది. ఆరోగ్యము, శరీరము, వృత్తి, ఉద్యోగాలు, డబ్బు, బాంధవ్యాలు, వ్యక్తిగతమైన కోరికలు, వస్తువులు ఇట్లా వర్గీకరించి వాటి క్రింద మీ కోరికలను వ్రాయండి. మీకేం కావాలో మీకు స్పష్టమైనప్పుడు మీలో ఉండే కృతజ్ఞతాభావపు మహిమకు మీ జీవితాన్ని ఎట్లా మార్చాలో మీరు సూచించినట్లు అర్థం. ఇక మీరు అపూర్వమైన, అద్భుతమైన ఆ సాహసయాత్రకు సిద్ధమైనట్లే. విన్నారు కదా? మనకి కావలసిన వాటి మీద, మనం కోరికల మీద ఒక క్లారిటీ ఉండాలి. అంతేకాని ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, ఇలా అలాంటిది ఉండకూడదు. అప్పుడు మనం ఎంత చేసినా మన పని జరగదు. మనకి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి. నేను ఇలా జరగాలి, నేను ఇలా చెయ్యాలి, నాకు ఇది కావాలి, ఇంత కావాలి అనే క్లారిటీ మనకి క్లియర్గా ఉండాలి. అప్పుడు ప్రతి ఒక్కటి మనం ఆచరించి మనం చేసే కృతజ్ఞతాభావంలో తప్పకుండా నెరవేరతాయి. రేపటి నుంచి మన అభ్యాసాన్ని మొదలు పెడదాం. మన అదృష్టాలను మనం గుర్తు తెచ్చుకుందాము. మన అదృష్టాన్ని పొందే దానికోసం సాధన చేద్దాం. ఉంటాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.